హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి మంచి ఆఫర్స్ ఇచ్చాడనమాట. ప్రైజ్ మనీ మీకు ఇష్టం ఉన్నంత గెలుచుకోవచ్చు అని చెప్పేసి. ఈసారి ప్రైజ్ మనీ 0 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ 5 lakhs గెలుచుకున్నారు, కానీ మీరు చేసిన తప్పుల వల్ల 2 లక్షలు తగ్గినాయి. ప్రస్తుతానికి 3 లక్షలు ఉన్నాయి. సో ఈరోజు ఇచ్చిన టాస్క్లో గెలిచి ప్రైజ్ మనీని పెంచుకోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేశాడు. సో నిన్న అంతా రేషన్ కోసం టాస్క్లు, ఈరోజేమో ప్రైజ్ మనీ కోసం టాస్క్లు. రోజులా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో ముందుకు వస్తున్నాడు. పర్లేదు, షో బాగానే పోతుంది, జనాలకు బోర్ కొట్టకుండా. సో ఈరోజు ఫస్ట్ టాస్క్కు 25,000 అని అనౌన్స్ చేశారు. ఫస్ట్ పేర్లు పిలుస్తాం. పేర్లు అక్కడ ప్లాస్మా మీద వచ్చిన వాళ్ళు 15 secondsలో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఎవరు ఫస్ట్ దూకితే వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పాడు. అయితే ఈ టాస్క్లన్నీ 3 clans మధ్య నడుస్తున్నాయి, ఇండివిజువల్గా కాదు. ఫస్ట్ నుంచి అన్ని టాస్క్లు ఇలానే నడుస్తున్నాయి. ఫస్ట్ క్లాన్స్గా విడగొట్టారు కంటెస్టెంట్స్ని. అప్పటి నుంచి ఏది జరిగినా క్లాన్స్ మధ్యనే జరుగుతుంది. సో 3 క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళాలి. ఒక్కొక్కరిని పెట్టాడు. ఆడ ప్లాస్మా మీద మణికంఠ, విష్ణుప్రియ అని సోనియా పేర్లు వచ్చాయి. సో సోనియా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పడిపోయింది ఆమె. సో సోనియాకి నోటికి పని చెప్పడం, గొడవలు పెట్టుకోవడం తప్ప టాస్క్లు ఆడడం ఇంకా వేరే ఏవి రావన్నమాట. ఆమె అందులోనే బాగా మంచి స్కిల్స్ ఉన్నాయి ఆమెకు. మాట్లాడి గొడవలు పడి తిమ్మిని బమ్మిని చేయడం అంటారు కదా, అలా. ఆమె తప్పున్న దాన్ని కరెక్ట్ అని చెప్పుకునే ఆ స్కిల్స్ ఉన్నాయి ఆమెకు, కానీ టాస్క్లో ఇంకా వేరే దాంట్లో ఎక్కడ లేవు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయింది. ఆమె పడిపోగానే పృథ్వీ గట్టిగా హగ్ చేసుకొని ఓదారుస్తున్నాడు. ఏంటో పృథ్వీ ఆమెను అస్సలు వదలట్లేదు. నిఖిల్, పృథ్వీ, అబ్బాయి వీళ్ళు పోటీ పడుతున్నారు సోనియాని హగ్ చేసుకొని ఓదార్చడానికి ప్రతిసారి. సో ఈసారి పృథ్వీ పట్టుకున్నాడు అనమాట గట్టిగా, పర్లేదు అని చెప్పేసి. సో ఫస్ట్ వెళ్ళి విష్ణుప్రియ దూకింది. మణికంఠ నెక్స్ట్ వెళ్ళాడు, కానీ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే ప్రైజ్ మనీ కాబట్టి విష్ణుప్రియ 25,000 విన్ అయింది. ఇది ఫస్ట్ టాస్క్. అయితే ఫస్ట్ టాస్క్ తర్వాత డిస్కషన్ జరిగింది బాగా. నిఖిల్ చాలా ఫీల్ అయిపోయాడు అనమాట సోనియా కింద పడ్డందుకు. సో అట్లా ఫిజికల్గా ఆడొద్దు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అందరినీ కూర్చోబెట్టి. మనం ఆర్టిస్టుల మచ్చ, మనకి తల పగిలిపోతే, మనకు గాయాలు అయితే తర్వాత ఫ్యూచర్ ఏంటి, ఇలా ఫిజికల్గా ఆడొద్దు అన్నట్టు చెప్తున్నాడు. దానికి యష్మి చాలా కోపం వచ్చింది ఆమెకి. నువ్వు ఇలా సెంటిమెంట్ అన్నీ మాట్లాడి నువ్వు చెప్పినట్టు ఆడడం కుదరదు, మరి మనకు దెబ్బలు తగులుతాయని చెప్పి ఏం ఆడకుండా కూర్చోలేము అని చెప్పేసి యష్మి గట్టిగా అరుస్తుంది అనమాట. ఆ తర్వాత ఓమాదిత్య తెచ్చి రూల్స్ బుక్లో ఏముందో చదవండి అంటున్నాడు. అందులో ఫిజికల్ వైలెన్స్ వద్దు అని చెప్పేసి ఒక రూల్ ఉందన్నమాట. సో అది డిస్కస్ చేస్తున్నారు పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చేసి. టాస్క్లు అంటే అలానే ఉంటాయి అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు. అయితే ఫిజికల్ వైలెన్స్ వద్దు అని చెప్పేసి నిఖిల్ మాట్లాడుతున్నాడు. సో తర్వాత ఇక్కడ విష్ణుప్రియ అండ్ సీత డిస్కషన్ అనమాట. విష్ణుప్రియ చెప్తుంది, నిన్న నువ్వు ఆడిన టాస్క్లో అబ్బాయి నాగమణికంట పుష్ చేస్తున్నాడు నువ్వు అది పట్టించుకోలేదు, కానీ అది కరెక్ట్ గేమ్ కాదు అని అంటుందన్నమాట. నిన్న రేషన్ కోసం ఆడిన గేమ్లో లివింగ్ రూమ్లోకి తెచ్చిపెట్టాలి, అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేసినాయన్నీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు కదా, అందులో వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అక్కడ డోర్ లాక్ చేసి ఉంది. సో ఫస్ట్ వెళ్ళి సీత ఆ డోరు దగ్గర నిల్చుంది, వెనక నుంచి మణికంఠ తోస్తున్నాడు అనమాట. అది విష్ణుప్రియకి నచ్చలేదంట. అలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు అప్పుడే అబ్జెక్ట్ చేయాల్సింది, అట్లా ఆడొద్దు గేమ్ అని చెప్పేసి సీతకు చెప్తుంది. సో సీత అనిందంట, అది మనం ఉమెన్ కార్డ్ తీయొద్దు, టాస్క్లో అలానే ఉంటుంది, అలాంటివి పట్టించుకోవద్దు అని చెప్పిందంట. అది అలా అనొద్దు నువ్వు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. అక్కడ ప్రేరణ ఉంది, ప్రేరణ కూడా అదే అంటుంది. సో సీతకు కోపం వచ్చింది, నేను ఆడి గెలిచానన్న హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తారు మీరు అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది పాపం. అది అంత అవసరం లేదు,
నాగమణికంట కావాలని చేయలేదు, ఆయన సెన్సిబుల్గానే ఉన్నాడు. ఇంకొకసారి ఆయన టాస్క్లో ఆగాడు, ఇంకా సీత అక్కడ వైలెన్స్ అవుతుంది లేకపోతే ఫిజికల్ అవుతుంది అని చెప్పేసి ఒక నిమిషం ఆగాడు. అందుకని ఆయన వెనుకబడ్డాడు, సీత పరిగెత్తింది. కానీ అది ఇంకా ఇలా అనుకుంటూ పోతే అమ్మాయిల అబ్బాయిలకు గేమ్సే పెట్టొద్దు. పెట్టారంటే ఇవన్నీ పట్టించుకోదు, ఏదో కావాలని చేస్తే తప్ప ఆటలో అయిన దానికి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ సీత చెప్పింది కరెక్టే, కానీ అది విష్ణుప్రియకు నచ్చలేదంట, మరి ఎందుకో. రెండో అవకాశం అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీనికి 50,000 గెలుచుకోవచ్చు అని చెప్పి ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాడు. ఇందులో రెండో అవకాశం అని చెప్పేసి 50,000 అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దీంట్లో ఒక తాడుని ముగ్గురు పట్టుకొని వాళ్ళ లాక్కుంటూ అక్కడ ఉన్న బాస్కెట్లో బాల్స్ని వేయాలి. సో ముగ్గురు నబీల్, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ఆడారు ఈ టాస్క్. ముగ్గురు తాడును పట్టుకొని వాళ్ళ సైడ్ ఉన్న బాల్స్ని 3 బాస్కెట్లలో వేసుకోవాలి. అయితే ఈ గేమ్లో నబీల్ ఫస్టే అవుట్ అయిపోయాడు. సో నిఖిల్ అండ్ పృథ్వీ కొద్దిసేపు బాగా పోటీ పడ్డారు. ఏదో వాళ్ళు బాల్స్ బాస్కెట్లో వేయడం మానేసి ఆ తాడును లాక్కుంటూ కూర్చున్నారు. కుస్తీ పోటీలాగా అనిపించింది కొద్దిసేపు. ఆ తర్వాత నిఖిలే పృథ్వీ నుంచి లాక్కున్నాడు. నిఖిల్ గెలిచాడు. కెరటం టీము 50,000 గెలిచిందనమాట. వీళ్ళు ఉన్నారు ఇద్దరే వీళ్ళ క్లాన్లో, కానీ మంచిగా గెలిచారు ఈరోజు టాస్క్లు, నామన్కంట అండ్ నిఖిల్. సో నిఖిల్కి 50,000 వచ్చింది. ఆ తర్వాత మూడో అవకాశం అని చెప్పేసి 70,000 అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఇదేంటంటే స్పెల్లింగ్స్, అక్కడ ప్లాస్మా మీద వచ్చిన బిగ్ బాస్ చెప్పిన స్పెల్లింగ్స్, వర్డ్స్ స్పెల్లింగ్స్ అక్కడ రాయాలి. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్స్ ప్లాస్మా మీద వస్తాయన్నమాట. సో ఇందులో యష్మి, నైనిక అండ్ నాగమణికంట ఆడారు. యష్మి అయితే గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంది, కానీ స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్గా రాయలేదు ఆమె. నైనిక కూడా ఇందులో గెలవలేదు. సో నాగమణికంట గెలిచాడు. నాగమణికంటకు 70,000 అంటే కెరటం టీము నిఖిల్ అండ్ మణికంఠ టీంకి 70,000 వచ్చింది. ఆ తర్వాత నైట్ అయింది. నైట్ వీళ్ళు ఫుడ్ షేర్ చేసుకున్నారు అనమాట. ఏదో బిగ్ బాస్ కళ్ళు మూసుకొని, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అంటారు కదా, అలా బిగ్ బాస్ చూడాలనుకున్నారో లేక పట్టించుకోవాలనుకున్నారో వీళ్ళ ఫుడ్ని షేర్ చేశారు వాళ్ళకి. నాగమణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళు ఫుడ్ తిన్నారు. సో తిన్న తర్వాత నైట్ 2 గంటలకు పాపం బిగ్ బాస్ ఏదో పొద్దున ఇవ్వచ్చుగా ఇచ్చే వార్నింగ్, ఏదో నైట్ 2 గంటలకు లైట్స్ ఆన్ చేసి అందరినీ హాల్లో సోఫాలో కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చాడనమాట. సో మీకు ఇచ్చిన ఫుడ్ మాత్రం మీరు తినాలి, రాగి జావా ఇచ్చాము, ఉడికించిన కూరగాయలు ఇచ్చాము, అవి మాత్రమే తినాలి నిఖిల్ అండ్ మణికంఠ. మీరు ఓడిపోయినందుకు అవి ఇచ్చాము, మీరు మోటివేషన్తో మళ్ళీ గెలవాలని చెప్పేసి. సో మీరు బిగ్ బాస్ని నిరాశపరిచారు, ఇంకోసారి తప్పు చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళకు అండ్ వాళ్ళకు సహకరించిన వాళ్ళకు కూడా ఈ వార్నింగ్ అని చెప్పేసి, ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. సో తర్వాత అందరు వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ పొద్దున లేవగానే పాల ప్యాకెట్ల కోసం గొడవ అయింది. పాలు యష్మి వాళ్ళ టీం వాళ్ళ దగ్గర నుంచి విష్ణుప్రియ వాళ్ళ టీం, నైనిక వాళ్ళ టీము తీసేసుకుందంట. నిన్న అంతా రేషన్ అంతా ఫుడ్ అంతా ఒకరి దగ్గర నుంచి ఒకరు తెలియకుండా దాచుకున్నారు కదా, దాని పర్యవసనాలు ఇవే అనమాట. యష్మి వాళ్ళ టీం వాళ్ళ దగ్గర దొంగతనం చేసింది, వీళ్ళ టీం వీళ్ళ దగ్గర చేసింది. సో యష్మి అండ్ ప్రేరణ వచ్చి చూసి మా పాల ప్యాకెట్ మీరు తీసుకున్నారని చెప్పేసి గొడవ చేస్తుంది. అయితే విష్ణుప్రియ వచ్చేసి సరేలే ఇస్తాను అని చెప్పేసి ఇవ్వడానికి వెళ్తే తీసుకోవట్లేదు యష్మి, గొడవ చేస్తుంది. అయితే మీరు కూడా నిన్న మా చికెన్ తీసుకున్నారు కదా అంటే, ఎవరు చెప్పారు నీకు, నువ్వు చూసావా అని అరుస్తుంది యష్మి. అసలు ఫస్ట్ ఆ దొంగతనాలు స్టార్ట్ చేసిందే యష్మి టీము, నైనిక టీం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది కరెక్టే. వీళ్ళు కూడా అదే గేమ్ ఆడితే మళ్ళీ వీళ్ళ మీద అరుస్తుంది. తీసుకుంటే తీసుకుపోండి, మాకేం అవసరం లేదని చెప్పి గట్టిగా అరిచింది. విష్ణుప్రియ ప్యాకెట్ తెచ్చి యష్మికి ఇవ్వడానికి పోయినా మాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. సో యష్మి చాలా జాదు ఉంది, ఆమెదే కరెక్ట్ అంటుంది, చాలా గట్టిగా నోరేసుకొని పడిపోతుంది అందరి మీద. సో సోనియా తర్వాత ఆమెనా మరి ఇద్దరు పోటీ పడుతున్నారు గొడవలు పడడానికి ఇంట్లో.
సోనియా లేని లాజిక్లు తెచ్చి గొడవలు పెట్టుకుంటుంది. యష్మి ఏమో గట్టిగా వాదిస్తుంది ఏ విషయానైనా సరే ఆమెకు తగినట్టుగా. సో చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. నిన్న యష్మి బిహేవియర్ మాత్రం అస్సలు బాగాలేదు టాస్కుల్లో, మార్నింగ్ ఈ మిల్క్ విషయంలో. సో ఇలా జరిగింది. ఆ తర్వాత 4వ అవకాశం అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. 4వ అవకాశంలో 1,50,000 ప్రకటించాడు. ఇది ఎవరు గెలుచుకుంటారో వాళ్ళకి ఆ టీం 2 టీమ్స్ గెలుస్తారు, అందులో సగం సగం తీసుకుంటారు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో 1,50,000 ఏం లేని సింపుల్ టాస్క్. దీంట్లో ఎందుకు ఓడిపోయారో నాకు అర్థం కాలేదు. ఒక గ్లాస్ పెట్టి పల్పి ఆరెంజ్, ఇదేదో ప్రమోషన్ కోసం ఉన్నట్టుంది, పల్పి ఆరెంజ్ ఆ గ్లాస్లో ఒక్క చుక్క కూడా కింద పడకుండా పోయాలని చెప్పారు. సో వాళ్ళు స్ట్రాటజిక్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫుల్ బాటిల్ పోసేశారు, తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం, థర్డ్ వచ్చిన వాళ్ళు ఒక చుక్క పోయండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు పక్క నుంచి. అట్లా పోయడానికి ట్రై చేశారు. అయితే ఆదిత్య ఓం వచ్చేసి ఇట్లా బాటిల్లో వేలు పెట్టి ఒక చుక్క అందులో వేద్దాం అనుకున్నాడు, కానీ ఆయన వేలు పెట్టగానే బాటిల్ నుంచి కింద పడిపోయింది జ్యూసు. సో ఆయన తప్పుకున్నాడు. మిగిలిన వాళ్ళు గెలిచారనమాట. ఎవరు అబ్బాయి అండ్ నిఖిల్ టీం వాళ్ళు గెలిచారు ఈ టాస్క్లో. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో యష్మి టీం వాళ్ళు లంచ్ చేస్తున్నారనమాట వాళ్ళ రూమ్లో దాచిపెట్టుకొని. సో మణికంఠ పాపం బయట నిలబడి గ్లాస్లో నుంచి ఇలా నిలబడి చూస్తున్నాడు, ఆకలేస్తుంది మాకు కొంచెం దానం చేయండి అని చెప్పేసి. కానీ బిగ్ బాస్ నిన్ననే వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి ఎవరు ఇవ్వడానికి రెడీగా లేరు అక్కడ. ఇక్కడ ఎవరికి దయా గుణం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి ప్రేరణ అనింది. సో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకలేస్తుంది బిగ్ బాస్, నాకు కోపం వస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి ఓమాదిత్య లాగా మాట్లాడడానికి ట్రై చేశాడు. తర్వాత ఫిఫ్త్ ఛాన్స్ అనమాట, ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి 5th టాస్క్ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఇదేంటంటే వ్యాక్స్ చేసుకోవాలి, అబ్బాయిలు వ్యాక్స్ చేసుకోవాలి. 3 టీంలో నుంచి ఒక్కొక్కరు, 3 టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వ్యాక్స్ చేసుకోవాలి. అయితే అక్కడ పేర్లు అనౌన్స్ చేశాడు బిగ్ బాస్, పృథ్వీ, నిఖిల్ అండ్ నబీల్ అని చెప్పేసి. సో అబ్బాయిలకు వ్యాక్స్ చేసుకోవడం చాలా కష్టం, మనమైతే ఇంకా తప్పదు భరిస్తాం, కానీ వాళ్ళ హెయిర్ కూడా చాలా థిక్ ఉంటుంది, సో చాలా నొప్పి వస్తుంది. కానీ చేసుకున్నారు. ఇంకా పృథ్వీ అయితే ఫస్ట్లోనే గివప్ ఇచ్చేశాడు, ఆయన వల్ల కాలేదు నొప్పి భరించడం. నిఖిల్ బాగానే ట్రై చేశాడు, నిఖిల్కి వ్యాక్స్ చేయడానికి మణికంఠ బాగా ట్రై చేశాడు. టాస్క్లో నబీల్ గెలిచాడు. అయితే నైనిక చెప్తుంది నబీల్ ఇంత నొప్పి భరించి గెలుస్తాడు అనుకోలేదు, సూపర్ అసలు అని చెప్పేసి మెచ్చుకుంటుంది. నిఖిల్కి ఆ వ్యాక్స్ చేసుకున్న తర్వాత సోనీ అండ్ మణికంఠ ఇద్దరు చెరో కాలు పట్టుకొని ఆ క్రీమ్ మీద పూస్తున్నారు అనమాట మంట తగ్గడానికి. ఆ తర్వాత 6th ఛాన్స్ అనౌన్స్ చేశాడు, 6వ అవకాశం బిగ్ బాస్. ఇదేంటంటే 1 lakh రూపీస్ గెలుచుకోవచ్చు ఇందులో గెలిచిన వాళ్ళు. ఇది సాక్స్ గేమ్. సాక్స్ 3 టీంలో నుంచి ఇద్దరిద్దరు రావాలి అండ్ 2 సాక్స్లు వేసుకోవాలి. ఆ సాక్స్ ఒకరిని ఒకరు, ఒక టీం వాళ్ళు ఆ సాక్స్ని ఓన్లీ కాళ్ళతోనే తీయడానికి ట్రై చేయాలి. ఎవరి కాళ్ళకైతే సాక్స్ మిగులుతుందో అట్లీస్ట్ ఒకటైనా ఆ టీం వాళ్ళు విన్నర్. ఒకరైనా మిగలాలి, ఒక టీం నుంచి ఒక సాక్స్ అయినా ఉండాలి వాళ్ళ కాళ్ళకు అని చెప్పేసి చెప్పాడు. నన్ను ఈ టాస్క్లో సంచాలకుగా పెట్టారు. పాపం ఆమె అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ అరిచే అరుపులకు ఆమెకు ఎక్కడ చూడాలో అర్థం కావట్లేదు. ఆ టాస్క్ సరిగా చూడలేకపోయింది, ఒకలా మాట్లాడుతున్నారు, అందరు ఎగబడిపోయారు మీదకి, ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో ఒకరిని చూస్తుంటే ఒకరు ఇక్కడ ఏదో చేస్తున్నారు, నన్ను తోసాడు నన్ను తోయలేదు అని చెప్తున్నారు, ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో అందరు అరిచేశారు ఆమె మీదకి. తర్వాత ఏడ్చింది కూడా టాస్క్ అయిపోయిన తర్వాత. టాస్క్లో విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్, నిఖిల్, అభయ్ అండ్ నాగమణికంఠ పార్టిసిపేట్ చేశారు. నాగమణికంఠ ఫస్ట్లోనే లైన్ దాటేసి ఆయన అవుట్ అయిపోయాడు. సో తర్వాత పృథ్వీ లైన్ టచ్ అయింది గేమ్లో, కానీ ఆయన చాలాసేపు గొడవ పెట్టుకున్నాడు ప్రేరణతో, టచ్ కాలేదని. ఆయన తరపున యష్మి కూడా చాలాసేపు వాదించింది, కానీ ప్రేరణ నేను చూశాను అవుట్ అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పింది.
సో మొత్తానికి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. యష్మి కూడా అక్కడి నుంచి బాగా అరుస్తుంది. ఇంకా పృథ్వీ బయటకు వెళ్ళాక అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి ఆట ఆడేటప్పుడు. వాళ్ళిద్దరూ ఏదో సాడిస్ట్ లాగా సైకోలాగా బిహేవ్ చేసుకుంటూ డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరన్నా ఓడిపోతే ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటో వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేశారు. ముఖ్యంగా యష్మి చాలా కోపం వచ్చింది ఈరోజు యష్మిని చూస్తే బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో. తర్వాత విష్ణుప్రియను అబ్బాయి విష్ణుప్రియ సాక్స్ని అబ్బాయి తొక్కితే విష్ణుప్రియ కింద పడిపోయి లైన్ అవతలకి వెళ్ళిపోయింది. కానీ ఆమె నన్ను తోసాడు అబ్బాయి అని చెప్తుంది. యాక్చువల్గా అక్కడ తోయలేదు, మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ అది ప్రేరణ చూడలేదంట. అక్కడ పక్కన వేరే వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి అందరిని ఒకేసారి చూడడం కష్టమే ఆమెకు కూడా పాపం. కానీ అందరూ ఎగబడిపోతున్నారు ఆమెకు. నువ్వు యష్మి అండ్ పృథ్వీ ఇద్దరు ఆమె అవుట్, ఆమెను పంపించని చెప్పి అంటున్నారు. విష్ణుప్రియ ఏమైనా నేను వెళ్ళను, నన్ను తోసాడు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇంకోసారి ఆడించు అని చెప్పి శేఖర్ భాష సలహా ఇచ్చాడు. సరే అని ఆడిస్తుంటే నేను కూడా ఆడుతా అలా అయితే అని పృథ్వీ యష్మి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. సో మొత్తానికి అయితే మళ్ళీ ఆడించారు విష్ణుప్రియను. కానీ ఆమె మళ్ళీ అవుట్ అయింది. మళ్ళీ అబ్బాయి వచ్చి కాళ్ళు సాక్స్ మీద కాలు పెట్టడంతో ఆమె కింద పడింది. కింద పడ్డప్పుడు అబ్బాయిని పుష్ చేసి పైకి లేచింది. అట్లా పుష్ చేయడం లేదు కాబట్టి నువ్వు అవుట్ అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. అసలు కింద పుష్ చేయకుండా నేను ఎలా లేవడానికి వస్తుంది, హ్యాండ్ యూజ్ చేయకుండా, చేయి కింద పెట్టకుండా, లేకపోతే ఆయన తొయ్యకుండా అని చెప్పేసి మళ్ళీ గొడవ పెట్టుకుంది. కానీ అవుట్ ఇచ్చింది ప్రేరణ. అవుట్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. సో మొత్తానికి అయితే వెళ్ళిపోయింది చాలా గొడవ తర్వాత. ఇక విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ అండ్ యష్మి డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళకి అదేం సంతోషమో సాడిజమో అర్థం కాలేదు. వాళ్ళ టీంలో నుంచి అబ్బాయి ఉన్నాడు, విష్ణుప్రియ వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రైజ్ మనీ ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. డ్యాన్సులు వేస్తున్నారు. సో అబ్బాయి అండ్ నిఖిల్ ఆడారు. ఇద్దరు ఇంకా ఎంతసేపటికి ఎవరు పడిపోవట్లేదు అనమాట. ఇద్దరు తోసుకుంటున్నారు. లాస్ట్కి అబ్బాయి నిఖిల్ సాక్స్ మీద కాలు పెట్టాడు, ఆయన కింద పడిపోయాడు. ఇట్లా కాలు పట్టుకున్నట్టు అయిందనమాట. ఆయనకి నొప్పి వచ్చింది. మొత్తానికి అయితే గేమ్ ఆపేశారు. సో ఇద్దరికి టై అయింది బిగ్ బాస్ అని చెప్పింది ప్రేరణ. సో ఇద్దరికి సగం ప్రైజ్ మనీ 1 lakhలో 50,000 రెండు టీమ్స్కి అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత నబీల్ ఉన్నాడు. యాక్చువల్ ముగ్గురు ఇట్లా కాలు వెనుకకు పెట్టుకుంటున్నారు అనమాట సాక్స్ తొక్కడానికి వచ్చినప్పుడు. సో అలా నబీల్ కాలు వెనక్కి పెట్టుకున్నాడు. అది లేదు కరెక్ట్ కాదని చెప్పేసి నబీల్ని అవుట్ అని చెప్పింది ప్రేరణ. అయితే నైనిక వాళ్ళ చీఫ్ కూడా ఓకే వచ్చేసాయని చెప్పింది. దానికి నబీల్కి చాలా కోపం వచ్చింది. తిట్టుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళి కూడా ఆయన అరుస్తున్నాడు, మా టీం సపోర్ట్ లేదు, నాకు అసలు చీఫ్ సపోర్ట్ లేదు, ఎవ్వరూ అవసరం లేదు, నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ అవసరం లేదని చెప్పేసి తిడుతున్నాడు. ప్రేరణ బిగ్ సంచాలక్ అయితే పెద్ద తోప, నాకు కూడా ఛాన్స్ వస్తుంది, నేను కూడా చూసుకుంటా అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. సో నబీల్ విష్ణుప్రియ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఉండే, తర్వాత నబీల్ వెళ్ళిపోయాడు. లాస్ట్కి అబ్బాయి అండ్ నిఖిల్ ఉండే, వాళ్ళిద్దరికి హాఫ్ ప్రైజ్ మనీ వచ్చిందనమాట. తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత ప్రేరణ ఏడుస్తుందనమాట. సో అందరూ ఒకేసారి అలా చెప్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తుంటే ఇంకా విష్ణుప్రియ యష్మి అప్పటిదాకా అరిచింది, తిట్టింది ప్రేరణ మీద, చాలా గొడవ చేసింది. అప్పుడేమో వచ్చి ఓదారుస్తుంది అనమాట విష్ణుప్రియ కూడా. పర్లేదు, ఆ టాస్క్ అలాంటిది, ఎవరున్నా అలానే జరుగుతుంది, ఏం ఫీల్ కాకు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రేరణనేమో నేను కరెక్ట్గా చేయలేదు సంచాలక్గా అని చెప్పి ఏడుస్తుంది. సో ఇది జరిగింది ఈరోజు టాస్క్లో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.